అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే ప్రజెంట్ ఏదైతే వీడియోస్ అయితే స్టాప్ చేసాం కదండి, మనం పథకాలు మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ప్రజెంట్ ఏదైతే పథకాలు అమలు అవుతున్నాయి దాని మీద అప్డేట్ అయితే చేయడానికి అయితే నేను ట్రై చేశాను. మెయిన్గా వీడియో వచ్చేసామంటే మెయిన్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ మనకి ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దీని అయితే ప్రవేశపెట్టినారు కదా. సో దీని మీద ఒక రివ్యూ చేద్దామని నేనైతే ఒక చాలా రోజులు అనుకున్నాను. బట్ యాజ్ ఆఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు గెట్ ద వీడియో, అంటే అంత టైం దొరకలేదు. సో అందుకే వీడియో అయితే చేయలేదండి. సో మీకు కూడా అమౌంట్ పడాలనుకుంటే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా పడుతుంది ఏమి మొత్తం క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏమంటే ఒక సపోర్ట్, ఒక లైక్, ఒక సపోర్ట్ చేయండి. నేను క్లియర్గా చెప్తాను అంటే అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది, అలాగే ఎప్పుడు ఏ విధంగా పడుతుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా ఇది చూసుకున్నట్టయితే అమౌంట్ ఎంత ఇస్తారు అంటే గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో ఏమి ఎట్లా మొత్తం క్లియర్ కట్గా నేను తెలియజేస్తాను చూడండి. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ వచ్చేసి నెలకు కాకుండా సంవత్సరానికి వచ్చేసి 3 సార్లుగా 3 కంతులుగా ఇవ్వాలని అయితే మనకి ఇక్కడ మన ఏపీ గవర్నమెంట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి అయితే నిర్ణయించిందండి. ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి కవర్ చేస్తాను చెప్తాను చూడండి. అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభానికి మనకి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించింది. మెయిన్గా ఏమంటే రైతులకి ఏడాదికి 20,000 చొప్పున సాయం చేసే ఈ పథకాన్ని పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తే అప్పుడే అమలు చేయాలని మనకైతే నిర్ణయించింది. ముఖ్యంగా ఇది రబీ అలాగే ఖరీఫ్ సీజన్లో మనకైతే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయండి. తర్వాత పీఎం కిసాన్ 6,000 ఇంకా కేంద్రం వచ్చేసి 10,000కి పెంచనుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కలిపి మొత్తం 20,000 ఇస్తామని మనకి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ముఖ్యంగా ఇది వచ్చేసి 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రం అంతే మొత్తంలో ఇవ్వనుందని మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో ఏమంటే ఇది 3 విడతలుగా మనకి అమౌంట్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. అంటే 4 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇదైతే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రస్తుతం తీసుకుంటే ఖరీఫ్ రబీ సీజన్లో పాటు ఒక సీజన్ అన్ సీజన్ ఉంటుంది కదా, ఈ అన్ సీజన్లో ఇదైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. లైక్ సపోజ్ ఒక్కసారికి వచ్చేసి 7,000, ఒక్కసారికి వచ్చేసి 7,000, 14,000 అవుతుంది, ఇంకొకసారికి 6,000 ఇలా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో దీని మీద ఏ అధ్యయనం చేస్తారు, ఏమి ఎట్లా చూడాలి, ఎందుకంటే 3 విడతల్లో ఇదైతే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా మనం అనుకుంటున్నది ఏమంటే ఖరీఫ్ రబీ సీజన్లో ఇదైతే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ క్లియర్ కట్గా మనకైతే తెలుస్తుంది. ఎప్పుడైతే పిఎం మోదీ గారు అయితే మనకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు అట్ ద టైం ఓన్లీ, అంటే ఆ టైంలోనే మనకి అమౌంట్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. మెయిన్ మోటో ఏమంటే సీజన్లప్పుడు 2 సీజన్లప్పుడు ఒకసారి ఖరీఫ్ అలాగే రబీ సీజన్లో ఇదైతే రిలీజ్ చేశాక ఇంకోసారి వచ్చేసి అన్ సీజన్ ఏదైతే సీజన్ కాకుండా ఉంటుంది కదా అప్పుడు కూడా రిలీజ్ చేయాలని మనకి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దీని మీద ఎలా ఉంటుంది, ఏ విషయం చర్చించుకుంటారు, ఏ ప్రమాణికలు దీన్ని లక్ష్యంగా చేసుకుంటారు చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎకరాకి సపోజ్ ఇప్పుడు వచ్చేసి సాగు భూమి ఉన్నట్టయితే తెలంగాణలో ఎకరాకి 12,000 ఇవ్వాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. సో దాన్ని వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఒక విధంగా అమలు చేస్తుంది, మనం వచ్చేసి వేరే విధంగా అమలు చేస్తున్నాం. అంటే అక్కడ పథకాలకి ఇక్కడ పథకాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో ఇది ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి సో రానున్న రోజుల్లో మనము ఇది వచ్చేసి ఫిబ్రవరి నెలలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉండండి. ఫిబ్రవరి చివరి నెలలో కానివ్వండి, ఫిబ్రవరి స్టార్టింగ్ డేస్లో ఏదైతే మొదటి వారంలో కానీ మనం ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉండండి. ముఖ్యంగా దీన్ని ఏంటి ప్రామాణికంగా తీసుకుంటారంటే ఆధార్ కార్డు, మనకైతే పాస్బుక్లు ఉంటాయి కదండి, భూమి పట్టాదారు, దీనిలోని ప్రామాణికంగా చేసుకునే అవకాశాలు అయితే ఉండండి. ఆల్రెడీ ఎవరైతే పథకంకి లబ్ధిదారులు ఉంటారో, ఆల్రెడీ అర్హులు ఉంటారో వాళ్ళనే మళ్ళీ ఇంకొకసారి సచివాలయంకి వెళ్ళి తంబు వేసి తర్వాత ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా ఆధార్ కార్డు, పాన్ దీన్ని రిలేట్ చేసే అవకాశాలు అయితే ఈసారి అయితే ఉన్నాయి. సో కొత్తగా